సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తుందని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్ కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయి తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. ఆ అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెను పోలీస్ స్టేషన్ లో ఒక దరఖాస్తు ఇచ్చారు. సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పురుగుల మందు తాగించి గొంతు పిసికేసి చంపేశామని చెప్పి పోలీసుల విచారణలో పోలీసులు కొన్ని రోజుల పాటు విచారణ చేసి ఆఖరికి తల్లిదండ్రుల మీద అనుమానం వచ్చి విచారిస్తే నిజం మొత్తం కక్కేశారు, నిజం మొత్తం బయటపెట్టేశారు. ఎస్, పరుగు కోసమే మేము చంపామని చెప్పి పోలీసుల ముందు విచారణలో ఒప్పుకున్నారు. ఇది విషయం. ఇక్కడ చూడండి, 2 తప్పులు కనిపిస్తున్నాయి ఈ కేసులో. ఒకటి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రెడ్డి అర్చన, ఆ అమ్మాయి పెళ్ళైన వాడిని ప్రేమించటం ఒక తప్పు. తన చదువు మీద దృష్టి పెట్టి ఇంకా పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోవాలి, ఇది ఆలోచన చేయకుండా పెళ్ళైన వాడి ప్రేమలో పడి తల్లిదండ్రులని ఎదిరించే పరిస్థితి వచ్చింది. తన చదువును పూర్తిగా వదిలేసినట్టే కదా. ఇది ఆ అమ్మాయి తప్పు. తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది ఇక్కడ. ఆ అమ్మాయి మనసు మారే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంకా చాలా దారులు ఉంటాయి. కౌన్సిలింగ్ ఇప్పించాలి. నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు మంచిగా చదువుకోవాలి, ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఆ మైండ్ని డైవర్ట్ చేయాలి, పూర్తిగా మారే విధంగా ప్రయత్నం. పెళ్ళైన వాడితో నీకేంటి, ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందమే. ఇది ఈ ప్రేమ అనేది అట్రాక్షన్ అంతే అని చెప్పి మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఆ అమ్మాయి మనసు మారేది. ఎస్, నేను చేస్తుంది తప్పే, తల్లిదండ్రులు చెప్పేది కరెక్ట్ అని చెప్పి మనసు మారుండేది. కానీ అలాంటి కౌన్సిలింగ్ ఇక్కడ జరగల. మాట వినట్లేదని చెప్పి పరువు గంగలో కలుపుతుందన్నటువంటి ఉద్దేశంతో పరువు కోసం పాకులాడి రాత్రి సమయంలో తను నిద్రపోతున్న సమయంలో గొంతు పిసికి బలవంతంగా నోట్లో పురుగుల మందు పోసి కన్న తల్లిదండ్రులే ఆమె ప్రాణం తీసిన పరిస్థితి.